యూపీఐ పేమెంట్ల మీద 18% జీఎస్టీ పన్ను యేసుడు అనేది ఉత్తముచ్చటేనట. మరి జాతీయ మీడియాలలో కూడా వార్తలు వచ్చినాయి కదా అంటారా? వచ్చినాయి కావచ్చు కానీ వాటన్నిటిని కొట్టిపారేసింది కేంద్ర ఆర్థిక శాఖ. జీఎస్టీ లేదు, జీడి గింజ లేదు. ఎవరో పుకార్లు పుట్టిస్తే దాంట్లో నిజమెంత అబద్ధమెంత అనేది ఆలోచన చేయకుండా మీడియాలలో వార్తలు రాసిండ్రట. అంతేగాని సెల్ ఫోన్లలో పైసలు పంపుకునే దాని మీద పన్నులు వేయాలనే ఆలోచన ఇప్పటికైతే లేదు. అంటే తర్వాత వేస్తారన్నట్ట. అంటే అది కూడా ఆర్థిక శాఖ చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి ఫార్వర్డ్ చేసిన మెసేజ్లను, పనికిరాని సందేశాలను చదివి ఆగం కాకుర్రి. సెంటర్ సర్కారు జీఎస్టీలు పెంచాలనుకుంటే బాజాప్తా చెప్పి పెంచుతుంది. ప్రపంచ దేశాలలో ఆయిల్ రేట్లు పెరగకున్నా 60 రూపాయలకు వచ్చే పెట్రోల్ రేట్ను 100 దాటియలేదా? ఏమనంటే కరోనా టీకాలు తయారు చేసే దానికి ఖర్చు కావద్దా అన్నారు. ఇప్పుడు అసొంటి ఖర్చులు ఏమి లేకున్నా ధరలు దించుతున్నదా? మొన్నటికి మొన్న గ్యాస్ రేట్లు పెంచిండ్రు. రేపు ఇంకేదన్నా పెంచాలనుకున్నా ఆగుతారా? ఎట్లాగూ ఎన్నికల దగ్గర లేవు కాబట్టి పెంచుకుంటా దంచుకుంటా బాజాప్తా చెప్పి పెంచుతారు. కాబట్టి దాని మీద జీఎస్టీ అంతా, దీని మీద పన్ను ఇంత అని వచ్చే వార్తలను నమ్మకుర్రి అని అంటున్నారు. సెంటర్ సర్కార్ రేట్లు ఎప్పుడు పెంచుతుంది, ఎప్పుడు దించుతుంది అని తెలిసిన పబ్లిక్.